ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానమైన కొన్ని అంశాల గురించి జనసేన పార్టీ తరఫున ముందుగా నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బుగ్గన గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన ప్రస్తావించింది తమిళ్ మహాకవి తిరువల్లువార్ గారి గురించి. అందులో ఆయన అన్న మాటలు మరి అది ముఖ్యమంత్రి గారిని పొగిడినట్టో లేకపోతే ముఖ్యమంత్రి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడారో రాష్ట్ర ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో కొన్ని అందులో ఉన్న వ్యాఖ్యలు నేను చదివి చెప్తాను. ఈ సందర్భంగా గొప్ప పాలకులు అనేబడేవారు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు. వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధర్మపదం మరియు న్యాయ మార్గాలు నుండి వైదొలగరు. ఆత్మగౌరవంతో దయతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుతారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం కోసమే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజున నలిగిపోయారు. ఆత్మగౌరవం వర్సెస్ ముఖ్యమంత్రి గారి నిరంకుశ పాలన, ముఖ్యమంత్రి గారి వైఖరి, ముఖ్యమంత్రి గారి అహంకారం. దీని బదులు మీరు అల్పుడెప్పుడు పలుకు నాడంబరంగాను సజ్జనుండు పలుకు చల్లగాను అనే ప్రస్తావన మీరు చేసుంటే కొంతవరకైనా మీలో ఒక మంచితనం, ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు నైతికంగా ఇది ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ మీరు చేసిన ప్రయత్నం. డాంబికాలు తప్ప ఏమీ లేవు ఈ రాష్ట్ర బడ్జెట్లో. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా ఇదే విధంగా సంక్షేమానికి పెద్దపీట వేశామని పదే పదే మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం. ఒక సామాన్య పౌరుడి తరఫున నేను మాట్లాడుతున్నాను ఈ రోజున జనసేన పార్టీ తరఫున. ఎందుకంటే కొన్ని అంశాల గురించే ప్రస్తావిద్దాం. జనసేన పార్టీ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏమాత్రం కూడా ప్రజలకి సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రోడ్ల పైన ఒక డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించాం. గత ఆర్థిక సంవత్సరంలో 7,500 కోట్ల రూపాయలు మేము రోడ్ల కోసం కేటాయించామని బడ్జెట్లో మీరు ప్రస్తావించి చివరికి సవరణలు చేసి 5,000 కోట్ల రూపాయలు మీరు రోడ్ల మరమ్మతుల కోసం, కొత్త రోడ్ల నిర్మాణం కోసం ఈ రాష్ట్ర బడ్జెట్లో మీరు ఆ రోజు ఆమోదించారు. కానీ వాస్తవంగా మీరు ఎంతవరకు రిలీజ్ చేశారు? డబ్బులు లేవు, గోతుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏ మండలానికి కూడా మీరు అన్నట్టుగా డబుల్ రోడ్లు రాలేదు. ఏ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా మండలా నుంచి జిల్లాకి హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా కూడా సరైన మార్గం లేదు. చివరికి మేము చేసిన డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ముఖ్యమంత్రి గారు అప్పుడు హడావిడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అక్కడున్న అధికారులతోటి 2,000 కోట్లతోటి తక్షణమే మేము ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లని మరమ్మతులు చేయబోతున్నాం, నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని నవంబర్ మాసంలో మీరు ప్రకటించారు. తుఫాన్లు వచ్చినాయి కాబట్టి కొన్ని రోజుల తర్వాత చేస్తామని. అది కాస్త ప్రతి నెల దాటి వేసుకుంటూ కొత్త ఆర్థిక సంవత్సరంలో మీరు జూన్ మాసంలో ఆ 2,000 కోట్ల రూపాయల రుణాల్ని ఉపయోగించుకుని ఈ సంవత్సరం 8,500 కోట్ల రూపాయలు మీరు రోడ్ల కోసం కేటాయించారంటే ఎలా నమ్మగలుగుతారు చెప్పండి? గత సంవత్సరమే మీరు 7,500 కోట్లు కేటాయించామని చెప్పి 5,000 కోట్లకి మీరు సవరించి ప్రజలకి చివరికి ఇచ్చింది ఏమీ లేదు. అదేవిధంగా మత్స్యకారుల గురించి 97,000 మందికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నామని చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఈ రోజున ఆర్థిక మంత్రి. క్షేత్రస్థాయిలో మేము అందరం పర్యటించాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు పడుతున్న కష్టాలు, మత్స్యకారులు పాపం ఈ రోజున్న స్థితిగతులు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. 97,000 మత్స్యకారులే ఉన్నారని లెక్క ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వానికి? అసలు దాదాపు కనీసం 2,30,30,000 మంది సముద్రంలోకి వేటకెళ్తారు ప్రతి ఏటా అని
అనేక జిల్లాల నుంచి మాకు వచ్చిన సమాచారం. మరి ఈ విధంగా ప్రజల్ని మభ్యపెడితే ఏమని మనం నమ్మాలి? 1568 కోట్ల రూపాయలు మీరు కేటాయించారు పశుసంవర్ధక శాఖకు, మరి పాడి పరిశ్రమకు, అందులోనే మత్స్యకార శాఖకు మీరు కలిపి 1568 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మీరు కేటాయించి గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 10% పెంచారు. ఎవరిని మోసగించినట్టు, ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చెప్పండి. ఏ కోణం నుంచి చూసినా రాష్ట్ర ప్రజలకి నిరుపయోగంగా ఆయన ఆ రోజున చేసిన ఈ కార్యక్రమం మనలందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆ రోజు మన బడ్జెట్ 1,61,000 కోట్ల రూపాయలు చివరి బడ్జెట్ మనం ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచుకుంటూ పోతున్నారు. మొన్న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 2,56,000 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రవేశపెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా 2,56,000 కోట్ల రూపాయలని మీరు ప్రస్తావించడం చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఏ ప్రాతిపదికన మనం తెలంగాణ రాష్ట్రంతో మనం పోల్చుకోగలుగుతాం చెప్పండి? జనాభా లెక్క తీసుకున్నా మనం ఎక్కువగా ఉన్నాం, విస్తీర్ణం తీసుకున్నా కూడా మనం ఎక్కువగా ఉన్నాం, పెట్టుబడులు మనకి ఎక్కువగా రావాలి, మనకున్న వనరులు ఆ రాష్ట్రానికి లేవు. ఎందువల్ల మనకి వ్యత్యాసం కలుగుతోంది? ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగిందనే దానిపైన ఖచ్చితంగా దీని గురించి లోతుగా విశ్లేషించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, వాటిని మీరు అంచనాలకి భిన్నంగా బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టిన సంఖ్యని 2-3 మాసాల్లోనే మరొకసారి మీరు దాన్ని సవరించుకుని చాలా పొరపాటు చేస్తూ రాష్ట్రానికి మీరు పెట్టుబడి రాకుండా చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గత సంవత్సరం మీరు 1,133 కోట్ల రూపాయలు కేటాయించి చివరికి సవరణలు చూస్తే 331 కోట్ల రూపాయలకే దాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా పరిశ్రమల శాఖకి మీరు గతంలో 2,540 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం, అద్భుతంగా మన ప్రాంతానికి యువతకి ఉపాధి కలుగుతుందని మీరు చెప్పి కేవలం 1,906 కోట్ల రూపాయలు మీరు కేటాయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈ రాష్ట్ర బడ్జెట్ కేవలం ఒక పబ్లిసిటీ కోసం మీరు ఉపయోగించుకున్నారు తప్ప, ఇందాక అన్నట్టు డాంబికాలకే మీరు పరిమితమయ్యారు తప్ప వాస్తవాలకి ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. వేమన గారి సూక్తులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మీరు పొరుగు రాష్ట్రాల్లో మహాకవులు అనేక మంది ఉన్నారు మన దేశంలో, కాదన్ను. కానీ ప్రత్యేకంగా తమిళనాడు ఎందుకు గుర్తించారంటే బహుశా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అతని సహచరులకి ఎక్కువగా తమిళనాడులో పెట్టుబడులు ఉన్నాయనే ఉద్దేశంతో తమిళనాడు గురించి, తమిళనాడు కవుల గురించి వాటిని ప్రస్తావించడం బదులు మన వేమన గారు మన ప్రాంతవాసి, మన తెలుగు భాష కోసం మనమందరం కూడా మన ప్రజల కోసం ఉపయోగపడే విధంగా మీరు పనిచేస్తుంటే ఈ బడ్జెట్ 10 మందికి ఇంకా ఉపయోగపడేది అనేది జనసేన పార్టీ నుంచి మేము నమ్ముతున్నాం.